అందరికి ఈ రోజు అయితే మా పిల్లలు పందరు వెళ్తున్నారండి వాళ్ళ మేనత్త దగ్గరికి. అలాగే పచ్చడి పట్టుకెళ్తున్నారు. మొన్న పట్టాను కదా అది ఇప్పుడు తీస్తున్నాను. ఇవన్నీ మూత పెడుతున్నాను. చెప్పండి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ విఆర్ బ్లాగ్. సో ఈ రోజు అయితే మా బ్లాగ్ వచ్చేసి మేము బందర్ వెళ్తున్నాం. బీచ్ కి వెళ్తామో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే మేము బందర్ వెళ్ళిపోతున్నాం అత్తయ్య దగ్గరికి. బాయ్. సో ఇక్కడైతే మేము ఊరు వెళ్ళిపోవడానికి బైక్ అయితే తీసేస్తున్నాం. ఇక్కడ స్కూటీ అనమాట. నేను తమ్ముడు కలిసి స్కూటీలో ఇలా ఇదంతా మా ఇంటి బయట అనమాట ఇలాగా. సో ఇక్కడైతే నెక్స్ట్ మేము వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ఉంటే ఇక్కడ పెట్రోల్ బంక్లో మనం పెట్రోల్ కొట్టి చూసుకుంటున్నాం. ఇక్కడ తమ్ముడు అయితే పెట్రోల్ కొట్టిస్తున్నాను, నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ మేము చాలాసార్లు బందర్ వెళ్ళాము కానీ బస్సులో వెళ్ళాము. నేనైతే 3 times వరకు వెళ్ళాను బస్సులో, అది కూడా. సో ఇప్పుడైతే బైక్ మీద, అది మమ్మీ డాడీ లేకుండా తమ్ముడితో కలిసి వెళ్ళాం. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు మేము టిఫిన్ చేయలేదు కాబట్టి ఉయ్యూరు దగ్గర ఈ కనకదుర్గ హోటల్లో టిఫిన్ అయితే చేసాం ఇక్కడ. సో ఇద్దరం ఉల్లి దోశ అనేది తిన్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే చాలా బాగానే ఉంది ఉయ్యూరులో. సో ఉయ్యూరు వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఉయ్యూరు. సో ఇక్కడైతే తమ్ముడికి తెలుసు కాబట్టి వెళ్ళిపోతున్నాడు లోపలికి. ఎప్పుడు డాడీ లేకుండా మేము ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట తమ్ముడు నేను వెళ్ళడం. సో అలా బయట టిఫిన్ చేయడం కూడా. ఎప్పుడు డాడీతో ఊరు వెళ్ళే వాళ్ళము, అప్పుడు డాడీ ఇప్పించేసేవాళ్ళు. సో అందుకని మాకైతే తెలీదు. సో ఇక్కడైతే తమ్ముడు అయితే ఆర్డర్ చేసేసాడు. తర్వాత డాడీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఫోన్. ఇదే హోటల్ అనమాట. ఇక్కడ మనం ఆర్డర్ చేసినవి అక్కడ రెడీ చేసేసుకుంటున్నారు. సో అలా కూర్చొని ఇకసేపు డాడీతో తమ్ముడితో మాట్లాడి తర్వాత అయితే టిఫిన్ అయితే తినేస్తున్నాం ఇక్కడ. సో టిఫిన్ అయితే తినేసిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయి అలా బందర్ వెళ్ళిపోయాం. దారిలో ఏ వీడియో తీయడానికి నాకు కుదరలేదు. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సో చూపిస్తున్నాను కదా, ఇదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇది చూసారు కదా, ఇదంతా బయట మెయిన్ గేట్ ఇది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత వద్దున్నా కూడా ముందు అన్నం పెట్టేసింది. సో అప్పటికే 1 అయిపోయింది అని చెప్పేసి. సో ఇక్కడైతే మా కోసం ఫిష్ కర్రీ అనేది వండేసింది మా అత్త. సో ఇక్కడైతే అన్నం పెట్టేసింది. సో ఇక్కడ నేను తమ్ముడు ఇంకా అత్తయ్య వాళ్ళ అమ్మాయి మహోదరం కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడైతే మేము అన్నం తింటున్నాం. దాంట్లోకి డ్రింక్ కూడా తీసుకొచ్చేసింది, డ్రింక్ అండ్ పెరుగు కూడా తీసుకొచ్చేసింది. సో ఇప్పుడు వెళ్ళినా మా అత్త బాగా చూసిద్ది అనమాట. సో ఇక్కడైతే శారీస్ హాయ్ చెప్పు, వీడియోలో పెడతారని. ఇవి కూడానా? ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి? ఎంత ఎప్పుడు ఈ మోడల్ ఉన్నప్పుడు చేపించుకున్నాం. ఈయన మరి వదినకి తర్వాత బాగుంది చేయను. అబ్బో అదో బంగారం ఏంటి? ఎప్పుడు కొన్నావు పట్టాలి? ఎప్పుడమ్మా నువ్వు పట్టాలి కొనింది? సో ఇక్కడైతే మేము రిటర్న్ అయిపోతున్నాము. ఈవినింగ్ 3:30కి స్టార్ట్ అయిపోయాం. ఇలా 3:30కి స్టార్ట్ అయిపోయి సో ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఇక్కడ హైవే ఎక్కేసాం. సో ఇలా హైవే మీదకి వెళ్ళిపోతే మనం ఇక్కడ సో మా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. మాకైతే 4:30 వరకు పట్టిందంటే 1 అవర్లో తమ్ముడైతే తీసుకెళ్ళిపోయాడు బందర్ నుంచి. సో ఇలా వెళ్ళిపోతూ అక్కడ ఏమేమి జరిగినాయి ఏంటి అనేది ఇలా చెప్పుకుంటూ ఇద్దరం వెళ్ళిపోతున్నాము ఇక్కడ. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతున్నామంటే సో అమ్మమ్మకి కొంచెం కాలు బాగాలేదని చెప్పేసి అమ్మమ్మకి కొంచెం ఫ్రూట్స్ అవన్నీ ఇవ్వడానికి మమ్మీ డాడీ సో త్వరగా వెళ్ళిపోతున్నాం మమ్మల్ని కూడా రమ్మనేసరికి. సో మమ్మీ డాడీ అయితే అమ్మమ్మకి ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చేసారు. సో నెక్స్ట్ మా చిన్నమ్మ తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. సో ఇక్కడైతే కూర్చున్నారు కదా, ఎందుకంటే సో పక్కన
సో ఇక్కడైతే పక్కన సుబ్బమ్మ అమ్మకు కూడా కొంచెం బాగాలేదని చెప్పేసి వాళ్ళకు కూడా ఫ్రూట్స్ ఇద్దామని చెప్పేసి మమ్మీ డాడీ తీసుకొచ్చేసారు. సో అందుకే చిన్నమ్మ వాళ్ళని కూడా పిలిచారు, కలిసి ఇచ్చేద్దామని చెప్పేసి. సో ఇక్కడైతే అందరం ఇక్కడ ఇలా గ్యాదర్ అయిపోయాం. సో అంతే ఈరోజు వ్లాగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ ఫేర్.